ఈరోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ. చాలా టైప్స్లో చేయొచ్చు. ఈ రోజు అయితే ఈ టైప్లో చేసిన చూసేయండి. హలో అందరికీ, ఈ రోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ అన్నమాట, వితౌట్ టమాటా. మా హస్బెండ్ అయితే టమాటా తినరు, సో అందుకని చెప్పేసి అయితే ఓన్లీ ఆనియన్స్ ఇంకా క్యాష్యూస్ ఉంటాయి కదా, జీడిపప్పు. సో ఇవి పేస్ట్ తోటి ఈరోజు అయితే కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి, ఇట్లా ప్యాన్ పెట్టుకోవాలి. ఇంకేం స్టవ్ ఆన్ చేయలేదు, సో అందుకని ఇట్లా ముట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పన్నీర్ని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా చిన్న సైజులో క్యూబ్స్ అయితే ఇట్లా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నా. సో ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం, ఎందుకంటే మనం క్యాషూ నట్స్ వేస్తున్నాం కదా, జీడిపప్పు, అవి వేయించుకోవడానికి మాత్రమే. కొద్దిగా వేయించి పక్కన పెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకుందాం. సో ఇందులో ఇంకా ఏం వేయొద్దా అంటే వేయొచ్చు, మీ ఇష్టం. కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, మేము తినము కాబట్టి వేయట్లేదు. సో ఇంకా ఈ ఓల్ గరం మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ నేను అనుకుంటున్నా కర్రీలో వేద్దాంలే, మళ్ళీ మిక్సీ చేయడం ఎందుకు వాటిని అని చెప్పి. సో ఓన్లీ క్యాషూ నట్స్ ఇంకా కొంచెం వాటర్ వేసి అయితే కొంచెం మిక్సీ పట్టుకుంటా. కొంచెం వాసన, పచ్చి వాసన పోతుంది కదా, సో అందుకని చెప్పి అయితే వేయిస్తున్నాను అన్నమాట. కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. అయిపోయింది, తీసేసుకుందాం. ఇక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. కొంచెం మనం ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఆనియన్స్కి తగ్గట్టు ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఇందులోనే మనము ఈ పన్నీర్ వేసి అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో మిగిలిన ఆయిల్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి చూద్దాం. సో బాగా ఏం ఫ్రై అవసరం లేదు. బాగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. సో నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది, బాగా బ్లాక్ అయ్యేదాకా కాకుండా. సో చూద్దాం, ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మళ్ళీ కలుస్తాం. నేను ఇవి కొంచెం ఇట్లా ఫ్రై అయితే అవ్వాలి. ఈలోపు మిక్సీ కూడా చేసేసుకున్నాను నేను ఈ క్యాష్యూస్ని. కొంచెం లిక్విడ్ టైప్ వాటర్ చేసుకున్నా, గ్రేవీ కర్రీ కాబట్టి. సో ఇట్లా అయిపోయింది కదా, ఇంకా బాగా మనం మిక్స్ చేయొద్దు. ఈ స్పూన్ తోటి కానీ గంటతోని కానీ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయి, మంచిగా ఉండదు అన్నమాట. సో ఇట్లా కొంచెం నార్మల్గా ఇట్లా అని ఇట్లా రిటర్న్ వేయాలన్నమాట, అంతే. సో అదంతా మనకంత కళాపోషణ లేదు, అంత బాగా మనకు రాదు కదా, అంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు కాబట్టి. సో బాగా ఎక్కువ కదపట్లేదు అన్నమాట, ఇట్లా తీసి ఇట్లా వేయాలి. సో నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది, ఇక తీసేస్తా. సో ఇందులోనే మనం కొంచెం ఆయిల్ వేస్తే వేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్రెడీ నేను నార్మల్గా పన్నీర్ని ఆయిల్ లేకుండా అయితే తీసి పక్కన పెట్టిన, కొంచెం మెల్లిగా తీసిన. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం అయితే ఆయిల్ వేసిన. సో ఇది కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ఇవి తీసి పెట్టుకున్నాం కదా, షాజీరా, ఇంకేంటి మిరియాలు, 3 లవంగాలు, చెక్క, ఇవి తీసి పెట్టుకున్నా. సో నో జీలకర్ర, నో ఆవాలు. నాకు ఎందుకో కొంచెం ఈ స్పైసెస్ వేసినప్పుడు అవి అవసరం లేదనిపిస్తుంది. సో ఇవైతే వేయాలి. వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వేసుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నాకెందుకో నాన్ వెజ్ కానీ లేదంటే ఈ స్పైసెస్ వేసినప్పుడు కానీ వేయడానికి ఎందుకో కొంచెం ఫ్లేవర్ చేంజ్ అనిపిస్తుంది. సో అందుకని అయితే అవి వేయట్లేదు, ఈ వీటితోటి సరిపెడుతున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. నో టమాటా కాబట్టి మనకు ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడతాయి గ్రేవీ కర్రీకి. సో అందుకనే మీరు కావాలంటే ఆనియన్ని పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఆనియన్ కట్ చేసి వేస్తున్నా, చాపర్లో వేసుకొని చిన్నగా చాప్ చేసుకున్నా సన్నగా. సో అవైతే వేస్తున్నా. ఏం లేదు, ఇట్లా వేసుకొని కొద్దిగా మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తే కొంత తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఎగ్జాస్ట్ వేద్దామంటే సౌండ్కి నేను మాట్లాడేది వినబడదని దగ్గుకుంటూ మరి రెసిపీ షేర్ చేస్తున్నా. సో
ఇందులోకి మనం సాల్ట్ అయితే వేస్తున్నాం. సాల్ట్ నేనైతే కొంచెమే వేస్తున్నా, తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు కదా అని నార్మల్గా ఇప్పుడు మగ్గడానికి అయితే వేస్తున్నా. తర్వాత టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ చూసినాక మళ్ళీ అయితే వేస్తా తినే ముందు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా మంచిగా మగ్గనివ్వాలి. అట్లయితే మనకి మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. సో ఇట్లా అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఎందుకంటే మనం జనరల్గా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం కదా అంటే బిర్యానీకి, సో అట్లా అన్నమాట. కొంచెం ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది వేరేలాగా ఉంటుంది. నార్మల్గా మగ్గడం కంటే ఇట్లా నేను లో ఫ్లేమ్లో పెట్టే ఇట్లా చేశాను అన్నమాట. ఎందుకంటే ఆ లోపు నేను ఇల్లు ఉడిచాను అన్నమాట. సో ప్యారలల్గా అన్ని పనులు అయితేనే తొందరగా వర్క్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పి. అండ్ తర్వాత అయితే కొద్దిగా అల్లం పేస్ట్ నార్మల్గా బాగా ఎక్కువ స్మెల్ వచ్చేటట్టు కాకుండా కొద్దిగా అయితే వేసిన. అండ్ ఇది కొంచెం మిక్స్ చేసి పచ్చి వాసన కొంచెం పోతే తర్వాత మనం పసుపు వేసుకున్నాం. సో చూసారా, నేను ఇల్లు ఉడిచిన కదా కొంచెం ఆయాసం వస్తుంది అన్నట్టు. వెయిట్ ఎక్కువ ఉంటే ఇవే తలనొప్పులన్నీ. సో పర్లేదు. సో ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వేసి. అండ్ తర్వాత అయితే పసుపు వేసుకోవాలి. సో స్పూన్తో వేయడం కంటే దీంతో వేయడమే బెటర్. సో ఇంకొంచెం పడుతుందేమో మరి, సరిపోతుంది. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారము, ధనియాల పొడి, ఇంకేదైనా మసాలాలు ఉంటే అవి వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా కారం వేస్తా. సో కారం అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 2 పచ్చిమిర్చి వేసినా కాబట్టి దాన్ని బట్టి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేయండి. సో నార్మల్గానే వేసిన, ఎందుకంటే ఎక్కువ కారం ఉన్నా ఎక్కువ కలుపుకొని తినలేము కదా గ్రేవీ. సో అందుకని నార్మల్గా కారం అయితే వేసిన, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో లవంగాలు, మిరియాలు వేసినాం కాబట్టి దాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే పచ్చి ధనియాల పొడి కొద్దిగా అయితే వేసిన. అండ్ తర్వాత కొద్దిగా గరం మసాలా, ఎందుకంటే స్పైసెస్ వేసినాం కాబట్టి లైట్గా అయితే వేసిన. మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకొని మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టినాం కదా, అది క్యాష్యూ, జీడిపప్పు వాటర్, అవైతే ఇందులో వేసేయాలి. సో దీన్ని కడిగి మళ్ళీ ఎత్తా. సో ఎందుకంటే మనకు వేస్ట్ కావద్దు కదా ఫుడ్, సో అందుకని చెప్పి బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా. మనం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం గిన్నెలోవి కూడా. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా ఇవి వాటర్ సరిపోవు, సో ఇంకో కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం. ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసిన. అండ్ తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పన్నీర్ అయితే వేసుకుందాం ఇందులో. ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ని ఇందులో వేసేద్దాం. సో ఇందులో వేసేసి అయితే మిక్స్ చేస్తున్నా. మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది రెస్టారెంట్లో అయితే, ఎందుకంటే అప్పుడు ఆనియన్స్ మనం గ్రైండ్ చేసి వేసుకుంటాం కాబట్టి. సో నేనైతే నార్మల్గానే వేసిన, సో అంటే మనం ఇంట్లో చేస్తున్నాం కదా, సో అందుకే నా ప్రాసెస్లో అయితే చూపిస్తాను. మీరు కావాలంటే ఆనియన్స్ ఇంకా టమాటో ప్యూరీ చేసుకుని అయితే ఇందులో వేసేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది. టేస్ట్ మాత్రం గ్రైండ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆనియన్స్ ఇట్లానే ఉంటుంది కదా, సో అందుకని నేను గ్రైండ్ ఏం చేసుకోలేదు, నార్మల్గా ఇట్లా పెట్టేసిన. అండ్ కొద్దిసేపు ఒక 15 మినిట్స్ క్యాప్ పెట్టేసి మనం దాన్ని కదపకుండా ఉంచితే మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. సూపర్గా ఉంది ఈ కర్రీ అయితే టేస్ట్.